ఏం జనాలు అస్సాం బెర్తులన్నీ ఫుల్ అయిపోయినట్టున్నాయి కదా. అవును, అన్ని ఫుల్ అయిపోయినాయి. ధోని అన్న రాయిగా వచ్చి అస్సాం బండెక్కు పోతాంది. ధోని అన్న నువ్వు మాత్రం నా పక్కకే కూసో. లేదు, ధోని అన్న నా పక్కకే కూసుంటాడు. లేదు, ధోని అన్న నువ్వు నా పక్కకే కూసోవాలి, లేదంటే నా ఒక్కటే తలకే 2 ట్రైన్ల కింద పెడతా. ధోని అన్న నువ్వు వస్తావని నేను కళ్ళ కూడా అనుకోలేదు తెలుసా. నేను రాకున్నా మీరు అందరూ దగ్గరుండి మరి పట్టుకొచ్చిర్రు కదా. మా జీటీకి అయితే ఏ పాపం తెలియదా అన్న. ఏంటి మీ జీటీకి ఏ పాపం తెలియదా? మీరు కనుక కొంచెం కోఆపరేట్ చేసి ఉంటే ఈ పాటికి మేము సెమీఫైనల్ ట్రైన్ ఎక్కేటోళ్ళం. అవునన్నా, అంతా వాళ్ళే చేసిర్రు. మాకైతే మీరు అస్సాం రావటంలో 1% కూడా సంబంధం లేదు. ఏంది మళ్ళా చెప్పు, మీకు సంబంధం లేదా? అసలు చేసింది మొత్తం మీరే. మిమ్మల్ని కింగ్ పిలిచి కింగ్ ఫిషర్ పోతా అనగానే ఓడిపోతురి. అదే వాళ్ళని విసుకుంటే మాకు కష్టం రాకపోవు కదా. ధోని అన్న అంతా ఈ జీటీ వాళ్ళు డీసీ వాళ్ళే వేసిర్రు. పాపపోళ్ళు ఒకళ్ళు పైకత్తారంటే ఓర్వరు. పత్తిత్తు మాటలు ఎందుకువే రాహుల్, మీరేమన్నా తక్కువ తిన్నారా? మాతో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా అయిపోవు. అదంతా కాదు, ఈ ఐపీఎల్ అసలు కోఆపరేషన్ లేదు. అసలు ఐపీఎల్ లో మానవత్వం కూడా లేకుండా పోయింది. ఏంది ఐపీఎల్ లో కోఆపరేషను మానవత్వం ఉండన్నా? అవును రోహిత్, మీరందరూ మానవత్వం తోటి మాతోని కోఆపరేట్ చేసి ఓడిపోతే మాకి సిచ్యువేషన్ వచ్చేదే కాదు కదా. వచ్చే సీజన్లనైనా మేము ఓడిపోయే సిచ్యువేషన్ వస్తే మానవత్వం తోటి కోఆపరేట్ చేయర్రి. ఇప్పటి వరకు లక్నో టీం అస్సాం ట్రైన్ ఎక్కిందే లేదు. ఫస్ట్ టైం ఎక్కుతున్నాం, అందుకనే నాకంతేటో అవుతుంది. నా లవ్ ఫెయిల్ అయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలే. ఏ బాధపడకవే పూర్ మ్యాన్, ముందు అలాగే ఉంటది, తర్వాత అలవాటు అయిపోతుంది. మమ్మల్ని చూడు ఎంత మంచిగా ఎవ్రీ ఇయర్ ట్రైన్ ఎక్కుతామో. రోహిత్ అన్న ఎట్లా జర్నీ చేస్తారన్న ఈ ఎండలల్లా అస్సాం దాకా? ఒక్క ఏసీ కోచ్ కూడా ఖాళీగా లేదు, కనీసం విండో సీట్లు కూడా దొరుకుతలేవు. అవును తమ్ముడు, విండో సీట్లన్నీ బహుమా కొనుక్కొని బ్లాక్ లో అమ్ముకుంటాండు. బ్లాకులన్నా కొనుక్కోవాలిగా. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా నా పరపతిని ఉపయోగించి 2 ఏసీ టికెట్లు సంపాదించిన. తీసుకో అన్న. థ్యాంక్ యూ తమ్ముడు, నీ మేలు నేను అస్సాంకు పోయేదాకా మర్చిపోలేను. పాయిగా ఈ ప్లాట్ఫామ్ మీద ఎందుకు, చల్లగా పోయి ఏసీ కోచ్ లో కూర్చుందాం. చీచి, నేను ఈ ట్రైన్ కి రాను. మా డాడీ నా కోసం స్పెషల్ గా హెలికాప్టర్ పంపిస్తాడు. అయినా మీతో పాటు నేను ట్రైన్ లో రానీకి మీ లెక్క నేను కష్టపడి వచ్చినా అనుకుంటారా? మేనేజ్మెంట్ కోటాలు వచ్చినా? అబ్బా అర్జున్ తమ్ముడు, నాకు ఇంటికాడ అర్జెంటు పని ఉన్నది. నన్ను కూడా నీతో పాటు హెలికాప్టర్లో తీసుకపోరాదు? లాంగ్ జర్నీ చేసినప్పుడు నేను సింగిల్ గానే పోతా. పక్క పొంటి ఎవరన్నా ఉంటే నాకు అస్సలే నచ్చది. నీకు మరీ అర్జెంట్ అయితే నువ్వు కూసునే భోగి నెంబర్ ఎంతనో చెప్పు, పొంగ నా హెలికాప్టర్ కు తలగేసుకొని పోతా. నాకు మరీ అంత అర్జెంటు పనులు ఏం లేవు తమ్ముడు, నేను ట్రైన్కే వస్తా. కాకుంటే ఇంకో టికెట్ ఉన్నది కదా, దాన్ని ఏం చేయాలబ్బా? రెస్పెక్ట్ సీనియర్స్, ఈ టికెట్ ధోనికి ఇస్తా. మరి నేనెక్కడ కూర్చోవాలి? వీడొకోడు నా పానానికి. పోరా పోయి ఆ బాత్రూంలో కూర్చోపో. రోహిత్, మేము అస్సాం ట్రైన్ ఎక్కుడు ఇది వరుసగా 10వసారి. ఈ లెక్కన మీరే కొత్తగా వచ్చిన కోడి పిట్టలు, మేమే సీనియర్స్. సో రెస్పెక్ట్ సీనియర్స్, ఆ టికెట్ నాకే ఇయ్యాలి. రోహిత్ అన్న, నీకు దండం పెట్టమంటే పెడతా గాని గా టికెట్ నాకే ఇయ్యి. నువ్వు గనక ఏసీ టికెట్ నాకు ఇయ్యలేదు అనుకో, ఈ ఎండలకు నాకు గ్లామర్ ఏం కావాలి? చల్, మా ఊరోళ్ళు ఉన్నాక నీకు ఇస్తానా? అస్సలే ఇయ్యా. రోహిత్ అన్న, నువ్వు గనక నాకు టికెటే ఇయ్యలేదనుకో, నా ఒక్కటే తలకాయ 2 ట్రైన్ల కింద పెడతా. ఈ ఒక్క టికెట్ తోటి తలకాయ నొప్పి అవుతుంది. కమ్మిన్స్ ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తా. చెప్పువే కమ్మిన్స్, టికెట్ ఎవరికి ఇవ్వమంటావు? ఇంకెక్కడి కమ్మిన్స్, ఎటో తప్పించిండు. మొన్ననే రైల్వే స్టేషన్లో ఉన్న మైకులన్నీ వీకేసిండు. మళ్ళీ ఏం ఘనకార్యం చేసుకొస్తాడో ఏమో.
ఇట్లా కాదు గాని ఈ ఒక్క టికెట్ ఎలిమినేటర్ల బెంగళూరు ఓడిపోతే కోహ్లీకి ఇస్తా, ఆర్ఆర్ ఓడిపోతే సంజుకి ఇస్తా. గట్ల కాదు, మన ఇద్దరం లేకుండా కోహ్లీ ఒక్కోడు అక్కడ ఎట్లా బతుకుతాడు? సో కోహ్లీనే ముందు బండెక్కిద్దాం. కోహ్లీ దా వచ్చి బండెక్కు. అస్సాం ట్రైన్ ఎక్కి ఎక్కి మా మోకాల చిప్పలన్నీ అరిగిపోయినాయి. ఈసారి మేం రాం, కావనంటే సంజును తీసుకపోర్రి. సంజు చిన్న పుంజు, నేను మాత్రం అస్సాంకి రానే రాను. అసలు అస్సాం ట్రైన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. దయచేసి నన్ను ఎవ్వరు విలువద్దు. సంజు చిన్న పుంజు. ఇదంతా కాదు గాని ఇన్ని సంవత్సరాల తర్వాత ధోని అన్న మనతో పాటు అస్సాంకి వస్తాడు. సో ఎవ్రీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకని చెరో 500 తీయిర్రి, దావత్ చేసుకుందాం. నాకింకా జీతమే వల్లే, నాకాడ రూపాయి లేదు. మరి నాకేమన్నా పడ్డదా? నాకు కూడా జీతం వల్లే, నాకాడ కూడా రూపాయి లేదు. ఎవ్వల దగ్గర పైసలు లేవు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి నాకో మంచి ఐడియా వచ్చింది. మా హార్దిక్ తోటి ట్రైన్ల జియో సిమ్ములు అమ్మిస్తా, వచ్చిన పైసలతోటి దావత్ చేసుకుందాం. అయ్యో అయ్యయ్యో, నాతో ట్రైన్లో జియో సిమ్ములు అమ్మిస్తున్నారే, అయ్యో అయ్యయ్యో. గట్ల అయితే నేను మా రచిన్ రవీంద్రతోని వాటర్ బాటిల్ ప్లేస్ లో సాంబార్ బాటిల్ అమ్మిస్తా. నేను కూడా మా రబాడా తోటి భోగికో దాబా పెట్టిస్తా. మాదల్లా నేనే డైరెక్ట్ గా ఢిల్లీ కాజాలు అమ్ముతా. ఢిల్లీ కాజాలే, ఢిల్లీ కాజాలే. గిల్లు నువ్వు సప్పుడు ఎత్తలేవేంది? దావతులు ఉండవా? గిల్లుకు దావత్ ఎందుకు? థమ్సప్ గాడు. నేనొచ్చేసా. ఇంతసేపు ఎక్కడికి పోయినవ్వే కమ్మిన్స్? నా రూమ్ పక్క పొంటే స్కూల్ ఉన్నది కదా, ఆ స్కూల్ పిల్లగాళ్ళతోటి క్రికెట్ ఆడొచ్చిన. సమ్మర్లా స్కూల్ ఎక్కడి పోయి మా చెవుల పూలు పెడతానవా? మొన్ననే 9 అయిపోయి 10 పట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్పెషల్ క్లాసులు నడుస్తున్నాయి. మేమే ఇప్పటి వరకు ఏ స్కూల్ కు పోయి పిల్లగాళ్లకు మోటివేట్ చేయలే. అసొంటిది పరాయి దేశపోనివైనా నువ్వు మా స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకు మోటివేట్ చేసినావు. హ్యాట్స్ ఆఫ్ కమిన్స్, హ్యాట్స్ ఆఫ్. మోటివేషన్ బొక్కనా? పొద్దుగాల లేచినప్పటి నుంచి గంటకో బడి గంట కొడతారు. సౌండ్ వస్తే నేను ఊకుంటానా? సైలెంట్ గా పోయి బడి గంట ఎత్తుకొచ్చిన. అట్లుంటది మనతోని. మనం అడుగు పెడితే స్టేడియంలే కాదు, స్కూళ్ళు కూడా సైలెంట్ కావాలి. ఆగుర్రి వీడియో లాస్ట్ దాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. వీడియో మొత్తం చూసినాక కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయలేదని నాకు తెలిసిందనుకో, మీ మీద చేతబడి చేస్తా, తట్టుకోలేరు.